రీజా అప్పుడు మేము మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సో ఏదైనా మంచి స్టోరీ ఉంటే చెప్పండి అని చెప్పి అన్నారు వాళ్ళు. తెలుగు సినిమాకి ట్రిబ్యూట్ ఇస్తూ ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి అన్నారు. సో అప్పుడే నేను ఒక స్టోరీ ప్రిపేర్ చేయడం జరిగింది. సో తర్వాత డైరెక్టర్స్ వచ్చి మా అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ, వాడు ఎంబీబీఎస్ చదువుకొని కూడా మళ్ళీ ఇక్కడికి సినిమా ఫీల్డ్లోకి రావడము. తర్వాత నిజమండి, ఇది నిజం, మీరు చెప్పినా నమ్మేటట్టు లేదు. నాగశ్విన్ వాళ్ళ చెల్లెలు క్లాస్మేట్ వాడు. సో వాడు ఎంబీబీఎస్. నమ్మేస్తున్నాం, మీవి కూడా అన్ని నమ్మేసాం. ఈయనేం చదువుకున్నారండి? ఈయనేం చదువుకున్నారు? ఐఏఎస్, ఐపీఎస్, మెడిసిన్ గురించి. ఓకే, మీరు నిజంగా డోలో 650, ఆయన ఎంబీబీఎస్ చదివారు. డోలో 650 కరెక్ట్గా చెప్పారు. ఎస్. సో అట్లా డైరెక్టర్స్ సెట్ అయిపోయారు. తర్వాత మ్యూజిక్ వచ్చి రథన్ అండి, చాలా మంచి ట్యూన్స్ వచ్చినాయి సినిమాకి. ఆయన చదువుకున్నారు. సో ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి సినిమా ఇది. మీరు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. పిలవగానే వచ్చినందుకు నాగశ్విన్కు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో సినిమా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్. ఇది రివీల్ అయితే అండి త్వరలోనే మీకు అన్ని డీటెయిల్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుంది. ఓకే, సక్సెస్ అయింది కదా. దత్తు గారికి నా ఫ్రెండ్ కాబట్టి ఒక పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఆ యూనిట్ వాళ్ళని అందరినీ కూడా పిలుస్తున్నాను అనగానే నాకు చాలా కోపం వచ్చిందండి. అంటే సినిమా చేసింది పిల్లలండి, దత్తు గారి పిల్లలు, చిన్న పిల్లలు, మొత్తం యూనిట్ అందరూ కలిపి చేస్తే, కష్టపడి చేస్తే, మీరు మీ ఫ్రెండ్కి మొత్తం క్రెడిట్ అంతా ఇచ్చేసి క్రెడిట్ అంతా వీళ్ళ దగ్గర నుంచి లాగేసి చేయడం ఏం బాగాలేదండి. నేను డెఫినెట్గా వస్తాను, బట్ దత్తు గారిని డెఫినెట్గా కంగ్రాచులేట్ చేస్తామండి. అంత టాలెంట్ ఉన్న పిల్లలు కన్నందుకు దత్తు గారిని డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద యంగ్ టీమ్. సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తూ ఉంటాయి, బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వీ గెట్ సక్సెసెస్ which actually take the lifts the industry 2-3 notches higher. I am very very happy, Ashwin, that you made this attempt. చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అవుతున్న 4-5 days ముందు వరకు కూడా ఈ సినిమా మీద నాకు పెద్ద అభిప్రాయం కానీ నమ్మకం కానీ లేదు నిజంగా. ఆ 4-5 days ముందు కూడా నా అంతటి నాకు ఏం రాలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమా టికెట్లు బుక్ చేశారా, వెళ్తున్నావా లేదా, ఎంతమంది ఎప్పుడు వెళ్తున్నాం అని అందరిలో ఉన్న యాంటిసిపేషన్ చూసి నాకు కొంత ఏంటి ఇదేంటి బాగుంటుందా సినిమా అన్న చిన్న ఇది కలిగింది తప్పితే నా అంతటి నాకు లేదు. బట్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, బట్ యాజ్ ఎ సినిమా నువ్వు రాసిన స్క్రిప్ట్ కానీ, నువ్వు చేసిన విధానం కానీ, నీ యాక్టర్స్తో చేయించుకున్న విధానం కానీ సుప్రీంలీ ఫెంటాస్టిక్ జాబ్. నాకు అంటే ప్రతి సీన్ గురించి నీతో మాట్లాడాలని ఉంది. మైక్ లేకుండా మన పక్కన కూర్చొని మాట్లాడుకుందాం. సో మెనీ థింగ్స్, అంటే హౌ కెన్ యూ షో దాట్ అన్నది, బాధలు పంచుకుంటే తగ్గుతాయి అన్నది పంచుకొని అనటం ఈజ్ మైండ్ బ్లోయింగ్, ఈజ్ ఫెంటాస్టిక్ థాట్. అండ్ ఈవెన్ స్మాల్ గెస్చర్స్ లైక్, ఓకే, ఇట్ ఈస్ లైక్ హిజ్ ఈగో సేయింగ్ అవుట్, సరే పంచుకో అని చెప్పి. అండ్ వెన్ షీ టేక్స్ ఇట్, తను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, దుల్కర్ సల్మాన్ ఈజ్ ఎక్సెల్డ్ ఇన్ దోస్ స్మాల్ థింగ్స్. ఆ తర్వాత ఎలా యాక్ట్ చేయాలనేది డైరెక్ట్గా నాకైతే నేను యాక్టర్కి చెప్పలేను. నేను అవాయిడ్ చేసేసి ఓన్లీ ఆవిడ మీద పెట్టుండేవాడిని కెమెరా. జస్ట్ జోకింగ్, నేను ఎటువంటి గొడవలు పెట్టాలనుకోవట్లేదు, జస్ట్ జోక్ అంతే. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్, అశ్విన్. ఐ డోంట్ నో వాట్ టు కాల్ యూ, నాగ్ ఆర్ అశ్విన్. But fantastic film. I really enjoyed the film and enjoyed the film. Past tense kada, I am really enjoying the film. Still the characters are still with me. I am still thinking about that characters. Chala rare ga appudu నాకు డైరెక్టర్స్ మీద జెలసీ వస్తూ ఉంటుంది. ఇలాంటి థాట్ నాకు రాలేదే, ఇలా నేను చేయగలనా లేదా అని చెప్పి. వెరీ ఫ్యూ టైమ్స్ I get that. This is one of those times. I am really jealous of you for taking an impossible subject and making a fantastic hit.